వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. డిఎస్సికి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్, అదేవిధంగా ఎస్జిటికి సంబంధించినటువంటి మొత్తం సబ్జెక్ట్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్లను కూడా మేము అందిస్తున్నాం. టాపిక్ వైజ్గా టెస్ట్ సిరీసెస్ ఉంటాయి. ఆ టెస్ట్ సిరీస్ని అదేవిధంగా వాటి యొక్క వివరణ, అంటే ఊరికేనే టెస్ట్ సిరీస్ పెట్టి రిజల్ట్ ఇవ్వడం కాకుండా ప్రతి ప్రశ్నకు సంబంధించినటువంటి వివరణను కూడా మన యాప్లో, అక్షరం ఎడ్యుకేషన్ యాప్లో అందించడం అనేటటువంటిది జరుగుతుంది. వీటిని అన్నింటినీ ఉపయోగించుకొని మీ యొక్క లక్ష్య సాధనలో వీటిని ఒక ఆయుధంగా ఉపయోగించుకొని మీరు విజయవంతులవుతారని ఆశిస్తూ మీరు విజయ మార్గానికి పోవడానికి మా వంతు సహకారం అక్షరం ఎడ్యుకేషన్ ఎప్పుడూ మీ వెన్నంటే ఉంటుందనే ఆలోచనతో మిత్రులారా, సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం పెరుగుదల, వికాసము, పరిణతి లెసన్లో సిద్ధాంతాలు. ఆ సిద్ధాంతాలలో మొదటిది సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, రెండవది లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం, మూడవ అంశంగా నోమ్ చామ్స్కీ భాషా వికాస సిద్ధాంతం, నాలుగవ అంశంగా కార్ల్ రోజర్స్ స్వీయ వ్యక్తిత్వ వికాస సిద్ధాంతం, ఐదవ అంశంగా ఎరిక్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం. అందులో జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని చర్చిద్దాం. జీన్ పియాజే స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి వారు. స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీని ప్రతిపాదించడం జరిగింది. జీన్ పియాజే యొక్క ప్రముఖ గ్రంథాలు ద లాజికల్ థింకింగ్, గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్, ద సైకాలజీ ఆఫ్ చైల్డ్ అనే రెండు ప్రముఖ గ్రంథాలను రాయడం జరిగింది. పియాజే తన యొక్క సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో సంజ్ఞానం అంటే ఏంటి, శిశువు పరిసరాలను ఎలా అర్థం చేసుకుంటాడు, ఆ సంజ్ఞానాత్మక వికాసంలో అది జరగడానికి దారితీసేటటువంటి చాలకాలు అంటే ఏంటి, ప్రచాలకాలు అంటే ఏంటి, అదేవిధంగా శిశువులో మానసిక వికాసం లేదా సంజ్ఞానాత్మక వికాసం జరగడానికి ప్రధానంగా సాంశీకరణం లేదా విలీనీకరణం, స్వాయత్తీకరణం ఆర్ అసిమిలేషన్ అంటే ఏంటి, అదేవిధంగా అనుగుణ్యత, అకామిడేషన్ అంటే ఏంటి, వ్యవస్థాపనం అంటే ఏమిటి, ఈ సంజ్ఞానాత్మక వికాసంలో ప్రధానంగా ఉన్నటువంటి దశలు, ప్రధానంగా 4 దశలు ఉన్నాయి. ఆ 4 దశల్లో ఉన్నటువంటి శిశువు యొక్క మానసిక వికాసాంశాలు ఏమిటి అని క్లియర్గా క్షుణ్ణంగా వివరించడం జరిగింది. మరి స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి జీన్ పియాజే ప్రతిపాదించినటువంటి ఈ సంజ్ఞానాత్మక వికాసం యొక్క ముఖ్య అంశాన్ని గమనించినప్పుడు, ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న పరిసరాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగించేటటువంటి అభ్యసనము, చూడండి జాగ్రత్తగా, ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను అర్థం చేసుకోవడానికి, వాటితో సమగ్రంగా వ్యవహరించడానికి ఉపయోగించేటటువంటి అభ్యసనం, ఆలోచన, ఊహ, ప్రజ్ఞ, సంరచన మొదలైనటువంటి వాటి యొక్క ఫలితాన్నే మనం సంజ్ఞానము అని చెప్పడం జరుగుతుంది, కాగ్నిషన్ అంటాం. ఆయన రాసిన 2 గ్రంథాలు గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్, సైకాలజీ ఆఫ్ చైల్డ్.
ఏం చెప్తున్నాడు ఇక్కడ? సంజ్ఞానము అంటే వ్యక్తి తన చుట్టూ ఉన్న పరిసరాలను అవగాహన చేసుకోవడానికి, వాటితో సమగ్రంగా వ్యవహరించడానికి అభ్యసనం, ఆలోచన, ప్రజ్ఞ, సంరచన మొదలగు అంశాలను సంజ్ఞానము అంటున్నాడు జీన్ పియాజే. జీన్ పియాజే ఇక్కడ చెప్పదలసినటువంటి అంశం ఏమిటనంటే, శిశువు తనను తాను అవగాహన చేసుకోవడం, తన చుట్టూ ఉన్న పరిసరాలను ఎలా అవగాహన చేసుకుంటాడో తెలిపే సిద్ధాంతమే. ఇక్కడ వ్యక్తి ఏమి ఉపయోగిస్తాడన్నాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి శిశువు తనను తాను అవగాహన చేసుకోవడం, చుట్టూ ఉన్న పరిసరాలను అవగాహన చేసుకోవడం, ఎలా అవగాహన చేసుకుంటాడని తెలిపే వికాస సిద్ధాంతమే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంగా చెప్పడం అనేటటువంటిది జరిగింది. తనను తాను అవగాహన చేసుకోవడం, తన చుట్టూ ఉన్న పరిసరాలను అవగాహన చేసుకోవడానికి ఉపయోగించేటటువంటి ప్రవర్తన నమూనాలనే స్కిమాటాలు అని పిలవడం జరుగుతుంది. టమాటాలు కాదు, స్కిమాటాలు అని పిలవడం జరుగుతూ ఉంది. వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాలను స్కిమాటాలు అంటారు. A collection of behavioral models is called as schematas. మరి ఈ స్కీమాస్ ప్రతి శిశువులో, ప్రతి వ్యక్తిలో పుట్టుకతోనే ఈ స్కీమాలు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. మరి పుట్టుకతో ఉన్నటువంటి ఈ స్కీమాలకు ఉదాహరణ, ప్రధానంగా ఈ స్కీమాలలో మనము అబ్జర్వ్ చేసినప్పుడు చనుబాలు త్రాగడము అంటే తల్లి యొక్క స్తన్యమును తీసుకోవడము, అదేవిధంగా పీల్చడము, పట్టుకోవడము, చనుబాలు తాగడము, కదలడము, కొట్టడము మొదలైనటువంటి, తన్నడము, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. తన్నడం ఇవన్నీ పుట్టుకతోనే శిశువులో వచ్చేటటువంటి స్కీమాలు. జనరల్గా వీటిని ఏమంటామంటే చాలకాలు అంటాం. ఇవన్నీ కూడా పుట్టుకతో వచ్చేటటువంటి సంఘటిత ప్రవర్తన నమూనాలు, స్కీమాలు. మరొకసారి చూద్దాం. చనుబాలు త్రాగడం, పీల్చడం, పట్టుకోవడం, కదలడము, కొట్టడము, తన్నడం, వీటన్నిటిని మనం చాలకాలు, మోటార్స్ అంటాం. ఈ చాలకాలు కాస్త శిశువు అభివృద్ధి చెందే కొద్దీ, లేదా శిశువు వికాసం చెందే కొద్దీ, లేదా శిశువు పరివర్తన చెందే కొద్దీ ఇవి ప్రచాలకాలుగా మారుతాయి. వీటన్నిటినీ మనము చాలకాలు అన్నాం. ఈ చాలకాలు కాస్త ప్రచాలకాలుగా, ఆపరేషన్స్గా మారడం జరుగుతుంది. ప్రచాలకాలుగా మారుతాయి. అంటే ఈ చాలకాలను ప్రధానంగా బాహ్య క్రియలు అని కూడా చెప్పవచ్చు. బాహ్య క్రియలు. ప్రచాలకాలను మానసిక ప్రచాలకాలు లేదా మానసిక క్రియలు అని చెప్పవచ్చు. ఈ చాలకాలు, ప్రచాలకాలను అబ్జర్వ్ చేసినప్పుడు ఈ ప్రచాలకాలు అనంటే ప్రధానంగా అంతర్గతంగా జరిగేటటువంటివి, మానసికంగా జరిగేటటువంటివి. వర్గీకరణ శక్తి లేదా వర్గీకరణ, అదేవిధంగా పోల్చడం, క్లాసిఫికేషన్, సిమిలారిటీ, వర్గీకరణ, క్లాసిఫికేషన్, సిమిలారిటీ, పోల్చడం, అదేవిధంగా సమస్య పరిష్కారం, ప్రాబ్లం సాల్వింగ్. ఇట్లాంటి చాలకాలు, ప్రచాలకాలని శిశువు మానసిక వికాసం చెందే సందర్భంలో ఉపయోగించుకుంటాడు. వీటికే పియాజే ఆపరేషన్స్ అంటారు. వీటినే పియాజే ఆపరేషన్స్గా చెప్పడం జరుగుతూ ఉంది. జాగ్రత్తగా ఈ ఏరియాను అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఇక పియాజే తన యొక్క సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతానికి సంబంధించి వివరించినటువంటి అంశాలలో అసలు పియాజే దీని మీద ఎలా తన పరిశోధనలు కొనసాగించాడు అంటే, జీన్ పియాజే
తన యొక్క ముగ్గురు సొంత పిల్లలు తన భార్యతో అంటే తన కుటుంబంతోనే మొత్తం ఈ ప్రయోగాలను నిర్వహించాడు. తన ముగ్గురు సొంత పిల్లలపై కాలము, నైతికత, సంఖ్యాభావనలు ఏ విధంగా ఏర్పడతాయి, కాలము, సంఖ్య, నైతికత భావనలు ఏ విధంగా ఏర్పడతాయని ఈ ప్రయోగాలను చేశాడు. ఇది వికాసం గురించి చర్చిస్తుంది కానీ అభ్యసనం గురించి చర్చించదు. ఈ సెంటెన్స్ని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాసాన్ని మాత్రమే చర్చిస్తుంది, అభ్యసనాన్ని గురించి చర్చించదు. ఇక్కడ పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో నిర్దిష్ట దశలు ఉంటాయి. ఈ నిర్దిష్ట దశలలో నిర్దిష్టమైనటువంటి ప్రవర్తన అంశాలు ఉంటాయి. నిర్దిష్టమైనటువంటి ప్రవర్తన అంశాలు కూడా ఉంటాయి. మరి ఈ పియాజే సంజ్ఞానాత్మక వికాసం లేదా మానసిక వికాసం పిల్లల్లో ఎలా జరుగుతుంది అనడం కోసం 3 అంశాల ఆధారంగా వివరించడం జరిగింది జీన్ పియాజే. ఆ 3 అంశాలలో ఒకటి సాంశీకరణము. ఈ సాంశీకరణాన్ని స్వాయత్తీకరణము అంటాం. స్వాయత్తీకరణము. మరొక వర్డ్ కూడా యూజ్ చేయవచ్చు, విలీనీకరణము. సాంశీకరణము లేదా స్వాయత్తీకరణము లేదా విలీనీకరణం. ఇంగ్లీష్ వర్డ్ కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అభ్యర్థులు. అసిమిలేషన్ అని కూడా పిలుస్తాం. రెండవ అంశము ఏమిటంటే అనుగుణ్యము. అనుగుణ్యము అంటే సర్దుబాటు అని అర్థం అండి. సర్దుబాటు. దీనిని మనము ఇంగ్లీష్ వెర్షన్లో అడాప్టేషన్గా పిలవడం జరుగుతుంది. ఎందుకనంటే ఇంగ్లీష్ టర్మ్స్ ముఖ్యమైనటువంటివి ఇప్పుడు ప్రతి విషయానికి కూడా. ఎందుకనంటే డైరెక్ట్గా ఎగ్జామినర్ కొన్ని సందర్భాల్లో తెలుగు టర్మ్స్ ఇవ్వకుండా ఇంగ్లీష్ టర్మ్డ్ పదజాలం బేస్డ్గా, టర్మినాలజీ బేస్డ్గా క్వశ్చన్ అడుగుతున్నాడు. మూడవ అంశము వ్యవస్థాపనము. ఒకటవది సాంశీకరణము, సాహిత్యీకరణము, విలీనీకరణం. రెండవ అంశం అనుగుణ్యత, సర్దుబాటు. మూడవ అంశము వ్యవస్థీకరణము. దీనిని ఆర్గనైజేషన్ అని పిలవడం జరుగుతుంది. ఆర్గనైజేషన్. మరి ఈ 3 అంశాలలో ఏమేమి అంశాలు ఉన్నాయి, శిశువు తన మానసిక వికాసాన్ని ఎలా అభివృద్ధి చేసుకుంటాడు అనే అంశాన్ని చూద్దాం. ఇక్కడ శిశువులో అప్పటికే ఉన్నటువంటి స్కిమాటాతో ప్రస్తుతము ఉన్న అంశాన్ని సరిపరుస్తాడు. జాగ్రత్తగా గమనించాలా. అప్పటికే శిశువు యొక్క వికాసంలో ఉన్న స్కిమాటాతో ప్రస్తుతము ఉన్న అంశాన్ని పోల్చి చూస్తాడు. ఎలా అంటే ఉదాహరణకి నల్ల కుక్కను బాలుడు నల్ల మేకను నల్ల కుక్క అని పోల్చడాన్ని సాంశీకరణము లేదా సాయత్తీకరణం. వాస్తవానికి ఆయన స్కీమాలో ఉన్నది నల్ల కుక్క, ఆయన చూస్తున్నది నల్ల మేక. కానీ నల్ల మేకను ఏమన్నాడు? నల్ల కుక్క అని పిలిచాడు. అంటే ఇక్కడ పరిసరాలను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. మరొక ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. కుక్క, నక్క. అప్పటికే కుక్కను చూసిన విద్యార్థి ప్రస్తుతము నక్కను చూస్తూ నక్కను కుక్క అని పిలిచాడు. అంటే పరిసరాలను తన అవసరాలకు అనుగుణంగా మార్చుకుంటున్నాడు. ఇక్కడ సాంశీకరణంలో పోల్చి చూస్తున్నాడు. రెండవ అంశము అనుగుణ్యము లేదా సర్దుబాటు. ఇక్కడ శిశువు పరిసరాల డిమాండ్లకు అనుగుణంగా తన ప్రవర్తనను మార్చుకుంటాడు. అంటే నల్ల కుక్కను చూసిన పిల్లవాడు, నల్ల మేకను చూసిన పిల్లవాడు నల్ల కుక్క చూసినటువంటి పిల్లవాడు నల్ల కుక్క అని పిలువడేమో సాంశీకరణం. అలా కాకుండా దాని యొక్క రంగు, రూపము, ఆకారము, శరీర లావును బట్టి నల్ల కుక్క వేరు,
నల్ల మేక వేరు అని పరిసరాల డిమాండ్లకు అనుగుణంగా తన ప్రవర్తనను మార్చుకోవడాన్ని సర్దుబాటు లేదా అనుగుణ్యం అని పిలవడం జరుగుతూ ఉంది. ఇక రెండవ ఉదాహరణ, కుక్కను చూసి నక్క అనుకున్నాడు. అంటే అప్పటికే కుక్కను చూసి నక్క అనుకున్నటువంటి శిశువు నక్కను కుక్కతో పోల్చడం. ఇక్కడికి వచ్చేసరికి నక్క వేరు కుక్క వేరు అని అనుకోవడాన్ని సర్దుబాటుగా రెండవ అంశంగా చూస్తాం. ఇక వ్యవస్థీకరణంకి వచ్చేసరికి భౌతిక మానసిక అంశాలు, అంటే సింపుల్గా గుర్తుంచుకోవాలి, దీన్ని ఏం లేదు, చాలకాలను మరియు ప్రచాలకాలను ఉన్నత వ్యవస్థగా రూపొందించుకోవడాన్నే వ్యవస్థీకరణము, ఉన్నత వ్యవస్థలుగా రూపొందించుకోవడాన్నే ఏమంటామంటే వ్యవస్థీకరణం అని పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ మూడు అంశాల ఆధారంగా శిశువులో మానసిక వికాసం అనేటటువంటిది, పిల్లల్లో మానసిక వికాసం అనేది జరుగుతుందని పియాజే తన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని వివరించడం అనేటటువంటిది జరిగింది. మరి భౌతిక మానసిక అంశాలు ఉన్నత వ్యవస్థలుగా అభివృద్ధి చెందడం, దాన్ని వ్యవస్థీకరణం అన్నాం. అది ఎలా అన్నప్పుడు ఇక్కడ పుట్టుకతో శిశువులో పట్టుకోవడము, పీల్చడము, చనుబాలు తాగడము, తన్నడము, కొట్టడము అనే అంశాలు దేనికదే విడివడి స్వతంత్రంగా పనిచేస్తాయి. అని శిశువు యొక్క మానసిక వికాసము అభివృద్ధి చెందే కొద్దీ చాలకాలు కాస్త ప్రచాలకాలుగా మారి ఉన్నత వ్యవస్థలుగా అభివృద్ధి చెంది ఒకే చోటకు చేరడం, వ్యవస్థీకృతము కావడం అనేది జరుగుతుంది. దాన్నే మనము వ్యవస్థీకరణంగా ఈ మూడు అంశాలుగా పియాజే తన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని వివరించాడు. ఒకటేమో సాంశీకరణము లేదా సాయత్తీకరణము, విలీనీకరణం. రెండవది అనుగుణ్యము, సర్దుబాటు. మూడవదేమో వ్యవస్థీకరణము అనే అంశాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలా. ఇక్కడ ఎగ్జామినరు ఉదాహరణ ఇచ్చి ప్రశ్నను అడగడం అనేది జరుగుతూ ఉంది. వీటికి చాలా రకాలైనటువంటి ఉదాహరణలు మనము తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ఒకసారి ఉదాహరణల సహితంగా చూద్దాం. పిల్లిని చూసినటువంటి పిల్లవాడు, మీరు ఆన్సర్లు చెప్పాలా. పిల్లిని చూసిన పిల్లవాడు లేదా శిశువు ప్రస్తుతం పులిని చూస్తూ అంటే కార్టూన్ నెట్వర్క్, టీవీలో వచ్చే కార్టూన్ నెట్వర్క్లో పులిని చూస్తూ పులిని ఏమన్నాడు అని అంటే పిల్లి అన్నాడు. దేనికి సంబంధం ఇది సాంశీకరణము. ఇక మరొక ఉదాహరణ అంశాన్ని చూసినప్పుడు రెండవ అంశంలో దీన్ని మరొక ఉదాహరణగా చూద్దాం. అప్పటికీ పిల్లిని చూస్తున్నాడు కదా, కార్టూన్ నెట్వర్క్లో దేన్ని చూస్తున్నాడు, టీవీలో పులిని. ఈ పులిని చూసి ఇక్కడ ఈ రెండింటి మధ్య, పిల్లికి పులికి మధ్య ఉన్నటువంటి తేడాలు, పులి యొక్క ఆకారము, పిల్లి యొక్క ఆకారము, పిల్లి యొక్క శరీర బరువు అంటే ఆయన దుయ్యడు, కానీ వాటి పరిణామాలను చూసి, వాటి తోకలను కూడా చూసి పులి పులే, పిల్లి పిల్లే అని అనడము, ఇది కాస్త అనుగుణ్యము లేదా సర్దుబాటు అవుతుంది. ఇక మానసిక భౌతిక అంశాలను ఉన్నత క్రమ వ్యవస్థగా రూపొందించుకోవడాన్ని వ్యవస్థాపనం అంటారు. ఇట్లా మీరు ఎగ్జాంపుల్స్ బేస్డ్గా నేర్చుకుంటే సింపుల్గా విషయం గుర్తుంటుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక ప్రధానంగా పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాసంలో ఇంతకు ముందే ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. నిర్దిష్టమైనటువంటి దశలు ఉంటాయి, నిర్దిష్ట దశలలో నిర్దిష్టమైనటువంటి ప్రవర్తనాంశాలు ఉంటాయని చెప్పాం. మరి పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాసంలో 4 దశలు ఉన్నాయి. ఆ 4 దశలలో నిర్దిష్టమైనటువంటి ప్రవర్తనాంశాలు ఉన్నాయి. ఒక దశను మనం అబ్జర్వ్ చేసినప్పుడు
అందులో మొదటి దశ ఇంద్రియ చాలక దశ. దీనినే సెన్సారీ మోటార్ స్టేజ్ అని పిలవడం జరుగుతుంది, లేదా తెలుగులోనే మరొక విధంగా జ్ఞానేంద్రియ చాలక దశ అని పిలవడం జరుగుతుంది. దీని యొక్క వయస్సులను కూడా ఖచ్చితంగా అభ్యర్థులు గుర్తుంచుకోవాలా. ఇంద్రియ చాలక దశ, జ్ఞానేంద్రియ చాలక దశ. ఈ దశ యొక్క వయస్సు 0 నుండి అంటే జననము నుండి 2 సంవత్సరాల వయస్సు వరకు ఎన్ని దశలు ఉన్నాయన్నాము? 4 దశలు. మొదటి దశ ఇంద్రియ చాలక దశ లేదా జ్ఞానేంద్రియ చాలక దశ, దాని యొక్క వయస్సు 0 to 2 years. రెండవది పూర్వ ప్రచాలక దశ, ప్రీ ఆపరేషనల్ స్టేజ్. పూర్వ ప్రచాలక దశ యొక్క వయస్సు 2 నుంచి 7 సంవత్సరాలు. అదేవిధంగా మూడవది మూర్త ప్రచాలక దశ, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, మూర్త ప్రచాలక దశ అని పిలవడం జరిగింది. ఈ దశ యొక్క వయస్సు 7 to 11 years. ఆ తర్వాత అమూర్త ప్రచాలక దశ. ఈ అమూర్త ప్రచాలక దశనే నియత ప్రచాలక దశ అంటారు. నియత ప్రచాలక దశగా కూడా చెప్పడం జరుగుతుంది. ఇది 11 years నుంచి లేదా 12 years అంటే అప్రాక్సిమేట్గా తీసుకున్నప్పుడు అది 11 years నుంచి 15 years వరకు, 15.5 లేదా 15.5, 15.5, 16 సంవత్సరాల వరకు పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాసం అనేది ముగిసిపోవడము, పూర్తి కావడం అనేటటువంటిది జరుగుతుందని ఇలా 4 దశలుగా చెప్పడం జరిగింది. ఇందులో ప్రాథమికంగా బిట్ అడుగుతాడు, క్రింది వానిలో పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలలో అనియత ప్రచాలక దశను అని ఏ దశను పిలుస్తారు అంటాడు. అనియత ప్రచాలక దశ అని మూర్త ప్రచాలక దశను పిలుస్తారు. అనియత ప్రచాలక దశ అని మూర్త ప్రచాలక దశ. మరి నియత ప్రచాలక దశ అని ఏ దశను పిలుస్తారు అని అంటే అమూర్త ప్రచాలక దశను నియత ప్రచాలక దశ అని పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది ప్రైమరీ ఇన్ఫర్మేషన్. మరి ఒక్కొక్క దశలో ఉన్నటువంటి వివిధ అంశాలను మనము చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఇంద్రియ ప్రచాలక దశ. వయసు చెప్పండి నాకు? 2 సంవత్సరాల వరకు. 0 to 2 అంటే 0 అని మనము సంఖ్యా పరిమాణంలో వాడుతాం, కానీ జనరల్గా శిశు వికాసంలో 0 మీన్స్ జననము నుంచి 2 సంవత్సరాల వరకు ఇంద్రియ చాలక దశ అనే అంశాన్ని అబ్జర్వ్ చేయాలా. మరి ఈ ఇంద్రియ చాలక దశ, జ్ఞానేంద్రియ చాలక దశలో జీన్ పియాజే, ఈ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన జీన్ పియాజే 6 ఉపదశలను పేర్కొనడం జరిగింది ఇంద్రియ చాలక దశను. మొదటి దశ అయినటువంటి ఇంద్రియ చాలక దశలో 6 ఉపదశలను పేర్కొనడం జరిగింది. మరి ఆ 6 ఉపదశల్లో ఒక్కొక్క అంశాన్ని చూద్దాం. అందులో జరిగే సంజ్ఞానాత్మక లేదా మానసిక అంశాలను చూద్దాం. ముందుగా సాధారణ ప్రతిస్పందనలు, జనరల్ రిఫ్లెక్షన్స్ లేదా సాధారణ ప్రతిచర్యలు, ఏ పదం వాడినా పర్వాలేదు. ఈ సాధారణ ప్రతిస్పందనలకు సంబంధించినది ఇది మొదటి దశ. ఈ దశలో 0 to 1 month అంటే శిశువు యొక్క జననం నుంచి 1 నెల కాలం అంటే 30 రోజుల కాలం అనేది ఈ సాధారణ ప్రతిస్పందనలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక్కడ శిశువు అసంకల్పిత అంతర్లీన అసంకల్పిత ప్రతిస్పందనలను చూపిస్తాడు. అంతర్లీన అసంకల్పిత చర్యల ద్వారా ప్రతిస్పందించడం అనేటటువంటిది జరుగుతుంది. ఎగ్జాంపుల్, ఉదాహరణను కనుక మనం గమనించినప్పుడు భయం వేయగానే ఏడవడం, అదేవిధంగా ఆకలి అనిపించగానే ఏడవడము అనేటటువంటి వాటిని సింపుల్ రిఫ్లెక్షన్స్, జనరల్ రిఫ్లెక్షన్స్, సాధారణ ప్రతిస్పందనలు అని పిలవడం జరుగుతూ ఉంది. ఇక రెండవ అంశాన్ని కనుక మనం చూసినట్లయితే ఈ 6 ఉపదశలలో రెండవది ప్రాథమిక వృత్తాకార ప్రతిస్పందనలు, ప్రైమరీ సర్క్యులర్ రియాక్షన్స్ ఆర్ రిఫ్లెక్షన్స్. ప్రాథమిక వృత్తాకార ప్రతిస్పందనలు. ఈ ప్రాథమిక వృత్తాకార ప్రతిస్పందనలో శిశువు
1 నుంచి 4 నెలల మధ్య, అంటే మొదటి నెల నుండి 4 నెలల మధ్య ప్రతిస్పందనలు చేయడం జరుగుతుంది. ఇక్కడ అప్రయత్నంగా లేదా అనుకోకుండా చేసినటువంటి పనులను, ఆ పనులు శిశువుకి సంతృప్తిని ఇస్తే, సాటిస్ఫాక్షన్ ఇస్తే, తిరిగి వాటిని పదే చేయడం అనేటటువంటిది లేదా మళ్ళీ మళ్ళీ చేయడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. అంటే అనుకోకుండా శిశువు యొక్క పెదాలపై వేలును ఉంచినప్పుడు ఆ వేలును అనుకోకుండా శిశువు చూసనం చేస్తాడు. అలా సూచనం చేసేటటువంటి క్రమాన్ని అది తనకు సంతృప్తినిస్తే మళ్ళీ తిరిగి పదే చేస్తాడు. వాటిని ఏమంటామంటే ప్రాథమిక వృత్తాకార ప్రతిస్పందనలు అంటాము. ఇది 2వ ఉపదశగా మనము ఇంద్రియ చాలక లేదా జ్ఞానేంద్రియ చాలక దశలో చూడడం అనేది జరుగుతుంది. ఇక 3వది ద్వితీయ వృత్తాకార స్పందనలు, ద్వితీయ వృత్తాకార ప్రతిస్పందనలు లేదా ప్రతిచర్యలు. ద్వితీయ వృత్తాకార ప్రతిచర్యలు లేదా ప్రతిస్పందనలు, మరి ఇందులో 4 to 8 months, 4 నుంచి 8 నెలల మధ్య శిశువు ఇక్కడ తన యొక్క ఆలోచన విధానము తన సొంత శరీరము నుంచి వేరే వస్తువులపైకి దృష్టిని మలచడం జరుగుతుంది. సొంత శరీరము నుంచి వేరే వస్తువులపైకి తన యొక్క దృష్టిని మరల్చడం అనేటటువంటిది జరుగుతుంది ద్వితీయ వృత్తాకార ప్రతిస్పందనల్లో. ఇది 4 నుంచి 8 నెలల వయసులో ఉండడం అనేది జరుగుతుంది. మొదటగా సాధారణ ప్రతిస్పందనలు, 2వది ప్రాథమిక వృత్తాకార ప్రతిస్పందనలు, 3వ అంశము ద్వితీయ వృత్తాకార ప్రతిస్పందనలు. 4వ అంశాన్ని మనం గమనించినట్లయితే ఇంద్రియ చాలక దశలో 4వ ఉపదశ, జీన్ పియాజే చెప్పినటువంటి 4వ ఉపదశ ద్వితీయ వృత్తాకార స్పందనల సమన్వయం, ద్వితీయ వృత్తాకార ప్రతిస్పందనల సమన్వయం, కోఆర్డినేషన్ ఆఫ్ డ్యూయల్ సర్క్యులర్ రిఫ్లెక్షన్స్, ద్వితీయ వృత్తాకార ప్రతిస్పందనల సమన్వయము. ఇది ప్రధానంగా 8 నుండి 18 నెలల వయసులో ఉంటుంది. 8 నుండి 18 నెలల వయసులో ఉండడం అనేది జరుగుతుంది. ఈ దశలో శిశువులో వస్తు శాశ్వతత్వ భావన, ఆబ్జెక్ట్ పర్మనెన్స్, వస్తు శాశ్వత భావన అనేటటువంటిది ఏర్పడడం జరుగుతుంది. మరి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశం ఏమిటనంటే 8 నెలల వయసుకు ముందు శిశువులో వస్తు శాశ్వతత్వ భావన ఏర్పడదు. 8 నెలల తర్వాత శిశువుల్లో వస్తు శాశ్వతత్వ భావన అనేటటువంటిది ఏర్పడుతుంది. మరి వస్తు శాశ్వతత్వ భావన అంటే ఏమిటి? శిశువు ఒక వస్తువుతో ఆడుకుంటున్నప్పుడు ఆ వస్తువును తీసి వేరొక చోట దాచిపెట్టినప్పుడు, వేరొక చోట ఉంచినప్పుడు శిశువు తను ఆడుకునే బొమ్మ కోసం వెతకడాన్ని వస్తు శాశ్వతత్వ భావన అంటారు. కనిపించని తల్లి కోసం వెతికే శిశువులో ఏర్పడిన భావన అన్నప్పుడు వస్తు శాశ్వతత్వ భావన, ఆబ్జెక్ట్ పర్మనెన్స్ 8 నుండి 12 నెలల వయసులో ద్వితీయ వృత్తాకార ప్రతిస్పందనల సమయంలో ఏర్పడుతుంది. 3వ దానిలో సొంత శరీరము నుంచి వేరే వస్తువులపైకి దృష్టిని మరల్చడం అనేది జరుగుతుంది. శబ్దం చేసే వస్తువులతో ఆటలు ఆడుకుంటాడు ఇక్కడ శిశువు. ఫర్ ఎగ్జాంపుల్ గిలక్కాయ, శబ్దము వచ్చేటటువంటి వస్తువులను కింద పడేసి వాటి నుంచి వచ్చే శబ్దాన్ని గ్రహించి ఆనందిస్తాడు ద్వితీయ వృత్తాకార ప్రతిస్పందనలు 3వ దాంట్లో. 4వ దాంట్లో వస్తు శాశ్వతత్వ భావన. ఇక 5వ అంశాన్ని కనుక చూసినప్పుడు తృతీయ వృత్తాకార ప్రతిస్పందనలు.
ఈ తృతీయ వృత్తాకార ప్రతిస్పందనలు టెర్షరీ సర్క్యులర్ రెస్పాన్సెస్ రిఫ్లెక్సెస్. తృతీయ వృత్తాకార ప్రతిస్పందనలలో ఇక్కడ శిశువు యొక్క ఆలోచన అనేటటువంటిది నవ్యత మరియు జిజ్ఞాసతో కూడి ఉంటుంది. నవ్యత అంటే నూతనత్వం, జిజ్ఞాస మీన్స్ కుతూహలంతో ఇక్కడ శిశువు యొక్క ప్రవర్తన అనేటటువంటిది తృతీయ వృత్తాకార ప్రతిస్పందనలో ఉంటుంది. ఇక్కడ శిశువు వస్తువుల యొక్క వివిధ లక్షణాలను తెలుసుకోవడానికి యత్నదోష పద్ధతిని, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, యత్నదోష పద్ధతిని ఉపయోగించడం అనేటటువంటిది జరుగుతుంది. దీని యొక్క వయస్సు తృతీయ వృత్తాకార ప్రతిస్పందనల యొక్క 12 నుండి 18 నెలలు. ఇక సంజ్ఞానాత్మక వికాసంలో భాగంగా మొదటి దశలో ఇంద్రియ ప్రచాలక దశ గురించి చర్చిస్తున్నాం. కన్ఫ్యూజ్ కావద్దు అభ్యర్థులు. ఇంద్రియ ప్రచాలక దశలో జీన్ పియాజే 6 ఉపదశలు చెప్పాడు. ఆ 6 ఉపదశలలో చివరి ఉపదశ ఏమిటి అన్నప్పుడు స్కీమాల ఆంతరంగీకరణం అంటాము. దీనిని స్కీమాల ఆంతరంగీకరణం, ఇంటర్నలైజేషన్ ఆఫ్ స్కీమాగా పిలుస్తాం. మరి ఈ స్కీమాల ఆంతరంగీకరణ వయస్సు అన్నప్పుడు మీరు ఈ టైటిల్లో ఉన్నటువంటి ఇంద్రియ చాలక దశ యొక్క వయసు ఎంత చెప్పండి? జననం నుంచి 2 సంవత్సరాలు. ఇక్కడ కూడా సింపుల్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్కీమాల ఆంతరంగికం 18 to 24 months, 1.5 year నుంచి 2 months వరకు, 1.5 year నుంచి 2 years వరకు స్కీమాల ఆంతరంగీకరణం జరుగుతుంది. ఈ స్కీమాల ఆంతరంగికంలో శిశువు అంతర్దృష్టిని ఎక్కువగా ఉపయోగిస్తాడు. అంతర్దృష్టిని ఉపయోగించడము అంటే ఇన్సైట్ థింకింగ్ని ఉపయోగిస్తాడు 2 సంవత్సరాల వయసులో, 1.5-2 సంవత్సరాల వయసులో. అంటే ఇక్కడ ఒక ఉదాహరణను మనం గమనించినప్పుడు, ఇంట్లో శిశువు యొక్క ఆట వస్తువులను తల్లి అటక పైన పెట్టింది. అటక పైన పెట్టిన తన ఆట వస్తువుల కోసం స్టూల్ వేసుకొని శిశువు ఆ వస్తువులను అందుకోవడం, లేదా శిశువుకు ఇష్టమైనటువంటి మరొక ఉదాహరణ, శిశువుకి ఇష్టమైనటువంటి చాక్లెట్ల డబ్బాను తల్లి వంటగదిలో సెల్ఫ్ పైభాగంలో పెట్టింది. శిశువు స్టూల్ సహాయంతో స్టూల్ పైకి ఎక్కి వాటిని అందుకోవడం. అంటే ఇక్కడ యత్నదోష పద్ధతి ఉపయోగిస్తలేదు, అంతర్దృష్టి ఉపయోగిస్తుంది శిశువు. ఈ విధంగా శిశు వికాసంలో, సంజ్ఞానాత్మక వికాసంలో 6 ఉపదశలు చెప్పాడు. ఒక్కొక్క ఉపదశను రీకాల్ చేయండి. మొదటిది ఏమిటి? సాధారణ చర్యలు. రెండవ అంశము ఏమిటి? ప్రాథమిక ప్రతిస్పందనలు, ప్రాథమిక వృత్తాకార ప్రతిస్పందనలు. మూడవది వృత్తాకార ప్రతిస్పందనలు. నాలుగవది ద్వితీయ వృత్తాకార ప్రతిస్పందనల సమన్వయం. 5వ అంశము తృతీయ వృత్తాకార ప్రతిస్పందనలు. 6వది స్కీమాల ఆంతరంగీకరణ. ఇది ప్రధానంగా సంజ్ఞానాత్మక వికాసంలో 6 ఉపదశలు. మొదటి దశ ఏం పేరు అన్నాము? ఇంద్రియ చాలక దశ. దానినే ఏమన్నాము? జ్ఞానేంద్రియ చాలక దశ. ఇంగ్లీష్ వర్షన్లో ఏమన్నాము? సెన్సారీ మోటార్ స్టేజ్ అని పిలవడం జరిగింది. ఇప్పుడు సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో భాగంగా 2వ దశకి వెళ్దాం. 2వ దశ సెకండ్ స్టేజ్ ఇన్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అకార్డింగ్ టు జీన్ పియాజే, పూర్వ ప్రచాలక దశ. ఈ పూర్వ ప్రచాలక దశ యొక్క వయస్సు 2 నుండి 7 సంవత్సరాల వయస్సు, 2 to 7 years పిల్లల యొక్క మానసిక వికాసం. ఇది అబ్జర్వ్ చేయాలా. ఈ పూర్వ ప్రచాలక దశను 2 భాగాలుగా విభజించి లేదా వర్గీకరించి చెప్పడం జరిగింది. అందులో ఒకటి పూర్వ భావనాత్మక దశ, ఫ్రీ కాన్సెప్చువల్ స్టేజ్. ఇంకొకటి అంతర్బుద్ధి దశ, రెండవది అంతర్బుద్ధి దశ. దీనినే ఇంట్యూషన్ స్టేజ్గా. పూర్వ భావనాత్మక దశ యొక్క వయస్సు 2 to 4 years, అంతర్బుద్ధి దశ యొక్క వయస్సు 4 to 7 years. పూర్వ భావనాత్మక దశలో పిల్లల్లో భాషా వికాసం, లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంది. అయితే ఈ బాల్య దశలో, ఈ పూర్వ ప్రచాలక దశలో అంతర్భాగంగా ఉన్న
పూర్వ భావనాత్మక దశలో రెండు అంశాలను మనము అబ్జర్వ్ చేయవచ్చు. ఆ రెండు అంశాలను పరిశీలించవచ్చు. రెండు అంశాలలో ఒకటి సర్వాత్మవాదము. సర్వాత్మవాదము, దీనినే యానిమిజం అంటాం. యానిమిజం. రెండవ అంశము ఏమిటి అనంటే అహం కేంద్రవాదం, ఈగోసెంట్రిజం అనే రెండు లక్షణాలు మనకు ప్రస్ఫుటంగా కనపడతాయి పూర్వ భావనాత్మక దశలో. మరి సర్వాత్మవాదం, యానిమిజం అంటే ఏంటి? ప్రాణం లేని వస్తువులకు ప్రాణాన్ని ఆపాదించడాన్నే సర్వాత్మవాదం, యానిమిజం అంటాం. జీవం లేని వస్తువులకు జీవాన్ని ఆపాదించడాన్నే సర్వాత్మవాదం అంటాం. ఇక్కడ శిశువు సూర్యచంద్రులకు ప్రాణం ఉందని అనుకుంటాడు. అందుకనే తల్లి గోరుముద్దలు తినిపిస్తూ చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి పోవే అంటే నిజంగానే చంద్రుడు వస్తాడేమోనని, చందమామ వస్తుందేమోనని ఆ గోరు ముద్దలు లటాలట మింగుతాడు. అంటే ప్రాణం లేని వస్తువులకు ప్రాణం ఆపాదిస్తాడు శిశువు. మరొక ఉదాహరణ, శిశువు తాను ఆడుకునే బొమ్మలకు ప్రాణముందని భావించి ఆ బొమ్మలకు తన తల్లి తనకు ఏమైతే చేపిస్తుందో శిశువు కూడా బొమ్మలను అలానే చేస్తూ ఉంటాడు. బొమ్మకు ఆహారాన్ని తినిపించడం, బొమ్మకి స్నానం చేయించడం, ఆ బొమ్మకి జోలపాట, లాలిపాట పాడడం చేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఈ పూర్వ భావనాత్మక దశలోనే మేక్ బిలీవ్ ప్లే, ఊహాత్మక క్రీడలు ఆడుకుంటాడు. ఊహాత్మక క్రీడలను, మేక్ బిలీవ్ ప్లేను ఊహాత్మక క్రీడలు అంటాము. ఊహాత్మక క్రీడలను ఆడుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అమ్మ నాన్న ఆటలు ఆడుకోవడము, అట్ట పెట్టెలను ఇల్లులాగా భావించడము, టీచరు ఆట ఆడుకోవడం. ఉదాహరణలు ఇవన్నీ కన్ఫ్యూజ్ కావద్దు. టీచరు ఆట ఆడుకోవడము, అదేవిధంగా చెక్క గుర్రపు బొమ్మను నిజమైన గుర్రపు బొమ్మగా భావించి దాని మీద కూర్చొని టక్ టక్ మనడము. ఇదంతా కూడా పూర్వ భావనాత్మక దశలో యానిమిజం మరియు మేక్ బిలీవ్ ప్లేకి సంబంధించింది. ఇక రెండవ అంశాన్ని కనుక చూస్తే అహం కేంద్రీకృతం. ఒక ఉదాహరణ అంటే శిశువు అహం కేంద్రీయం వాదము అంటే తన వైపు నుంచే ఆలోచిస్తాడు. ఇతరులకు కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి అనే విషయాన్ని ఇక్కడ పట్టించుకోడు. అంటే ఉదాహరణ తీసుకున్నప్పుడు ఈజీగా అర్థమవుతుంది. తాను నడుస్తున్నాడని అనుకుంటాడు. దాన్నే మనం ఏమంటామంటే అహం కేంద్రవాదం అంటాం. ఇవి ప్రధానంగా పూర్వ భావనాత్మక దశలో ఉన్నటువంటి లక్షణాలు. జాగ్రత్త వినాలా, నోట్ డౌన్ చేసుకోవాలా, అదేవిధంగా ఎప్పటికప్పుడు రీకాల్ చేయాల్సినటువంటి ఆస్కారం ఉంది. ఇక ఆ తర్వాత మనము పూర్వ ప్రచాలక దశలో మరొక దశ అంతర్బుద్ధి దశ. 4 to 7 years వరకు ఉంటుంది ఇంట్యూషన్ స్టేజ్. ఇక్కడ శిశువులో వర్గీకరణ శక్తి, క్లాసిఫికేషన్ పవర్ అనేటటువంటిది అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా శిశువు వివిధ వస్తువుల మధ్య పోలికలు, సిమిలారిటీస్ చేస్తాడు. అదేవిధంగా భేదాలు, డిఫరెన్సెస్ని కూడా పసిగట్టగలుగుతాడు ఈ దశలో. అయితే ఇక్కడ శిశువుకి సమస్యను పరిష్కరించేటటువంటి సామర్థ్యం ఉంటుంది. అంటే సమస్య పరిష్కార సామర్థ్యం అనేటటువంటిది ఉంటుంది. కానీ ఆ సమస్యను ఎలా పరిష్కరించాడో దానిని వివరించలేడు. ఉదాహరణకి ఒక సమస్యను పరిష్కరిస్తాడు, కానీ ఆ సమస్యకు పరిష్కార మార్గం ఎలా జరిగిందో వివరించలేడు అంతర్బుద్ధి దశలో. ఈ అంతర్బుద్ధి దశలో ముఖ్యంగా రెండు పరిమితులు ఉన్నాయి. రెండు ముఖ్య పరిమితులు, లిమిటేషన్స్ ఉండడం అనేది జరిగింది. అంతర్బుద్ధి దశలో ఒకటి ఏమిటంటే లాక్ ఆఫ్ కన్జర్వేషన్, అంటే పదిలపరుచుకునే భావన లోపం. ల్యాక్ ఆఫ్ కన్జర్వేషన్, పదిలపరుచుకునే భావన లోపము, ల్యాక్ ఆఫ్ కన్జర్వేషన్. మరొక ముఖ్య పరిమితి ల్యాక్ ఆఫ్ ఇరివర్సబిలిటీ,
అంటే విపర్యాత్మక భావన లోపము, ల్యాక్ ఆఫ్ ఇరివర్సబిలిటీ, విపర్యాత్మక భావన లోపం. ఈ విపర్యాత్మక భావన లోపాన్ని ఏమంటామంటే అవిపర్యాత్మకత అని పిలవడము జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఇందులో ఉన్న విషయాలను గమనిద్దాం. ముందుగా పదిలపరుచుకునే భావన లోపం అంటే ఏమిటి? దీన్ని ఒక ఉదాహరణ రూపంలో మనం అబ్జర్వ్ చేద్దాం. ల్యాక్ ఆఫ్ కన్జర్వేషన్. దీన్ని ప్రాథమికంగా ఒక వస్తువు యొక్క ఆకారాన్ని మార్చినా, స్థితిని మార్చినా దాని గుణము మారదు. మళ్ళీ ఒకసారి, ఒక వస్తువు యొక్క ఆకారాన్ని మార్చినా, స్థితిని మార్చినా దాని గుణము మారదు. దాన్నే పదిలపరుచుకునే భావన అంటాం. కానీ పూర్వ ప్రచాలక దశలో శిశువులో అది ఉండదు. అంటే పదిలపరుచుకునే భావన లోపము అనే అంశాన్ని గమనించాలి. ఉదాహరణ, ఒక పాత్రలోని నీటిని ఒక పొడవైనటువంటి గ్లాసులో మరియు ఒక పొట్టి వెడల్పైనటువంటి గ్లాసులో, వాస్తవానికి ఈ రెండు గ్లాసులలో సమాన పరిమాణంలోనే నీరు పడతాయి. సమాన పరిమాణంలో మనం నీటిని నింపాం. కానీ ఈ దశలోని శిశువును ఎందులో ఎక్కువ నీళ్లు ఉన్నాయి అని అంటే పొడవైనటువంటి గ్లాసులోనే నీరు ఎక్కువగా ఉందని అంటాడు. ఎందుకంటే పదిలపరుచుకునే భావన లోపం వల్ల ఆ విధంగా తాను చెప్పడము జరుగుతూ ఉంది అనే విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. ఇక రెండో అంశము విపర్యాత్మక భావన లోపం లేదా అవిపర్యాత్మకత. అంటే ఉదాహరణను తీసుకుంటే, ఒక రెండు సమానమైనటువంటి బంకమట్టి ముద్దలను తీసుకొని ఒక ముద్దను సాగదీసి మరొక ముద్దను అలాగే ఉంచితే సాగదీసినటువంటి బంకమట్టి ముద్ద ఎక్కువగా ఉందని చెప్తాడు. కారణం ఏమిటనంటే తిరిగి ఆలోచించే శక్తి శిశువులో ఉండదు ఇక్కడ. అందుకనే తిరిగి ఆలోచించే శక్తి లేకపోవడమునే విపర్యాత్మక భావనా లోపం. తిరిగి చెయ్యవచ్చును అనేటటువంటి సామర్థ్యం శిశువులో ఉండదు. దానినే విపర్యాత్మక భావనా లోపం లేదా అవిపర్యాత్మక భావనగా మనము చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. ఇవి పూర్వ ప్రచాలక దశకు సంబంధించినటువంటి అంశాలు. ఒకసారి రీకాల్ చేయండి. పూర్వ ప్రచాలక దశ యొక్క వయస్సు 2 నుంచి 7 సంవత్సరాలు. ఎన్ని భాగాలుగా విభజించాం? పూర్వ ప్రచాలక దశను 2 భాగాలుగా వర్గీకరించాం. ఒకటి పూర్వ భావనాత్మక దశ, ఇంకొకటి అంతర్బుద్ధి దశ. పూర్వ భావనాత్మక దశ యొక్క వయస్సు 2 నుంచి 4 సంవత్సరాలు. అంతర్బుద్ధి దశ యొక్క వయస్సు 4 నుంచి 7 సంవత్సరాలు. అంతర్బుద్ధి దశలో ఉండే ముఖ్యమైనటువంటి పరిమితులు ల్యాక్ ఆఫ్ కన్జర్వేషన్, పదిలపరుచుకునే భావనా లోపం, మరొకటి విపర్యాత్మక లోపము అనే అంశాలను మనం అబ్జర్వ్ చేసాం. ఇక పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో 3వ దశ, దీనిని మూర్త ప్రచాలక దశ అంటాం. మూర్త ప్రచాలక దశగా పిలుస్తాం. ఈ మూర్త ప్రచాలక దశ యొక్క వయస్సు 7 నుండి 11 సంవత్సరాల వయస్సు. మూర్త ప్రచాలక దశ అంటే శిశువు ఇక్కడే కనిపిస్తుంది. మనకు కంటికి కనిపించే అంశాలను మాత్రమే గ్రహించగలుగుతాడు. అంటే తనకు ఎదురుగా లేని అంశాలను గ్రహించలేడు మూర్త ప్రచాలక దశలో. అయితే ఈ మూర్త ప్రచాలక దశలో మనకి పూర్వ ప్రచాలక దశలో ఏ లోపాలు అయితే ఉన్నాయో, అంటే పదిలపరుచుకునే భావనా లోపము, విపర్యాత్మక భావనా లోపము అనేటివి ఇక్కడ ఆ లోపాలను అధిగమిస్తాడు. ఆ లిమిటేషన్స్ను మూర్త ప్రచాలక దశలో అధిగమించడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే ఏం లేదు, సింపుల్గా ఇక్కడ శిశువులో పదిలపరుచుకునే భావన ఏర్పడుతుంది. అదేవిధంగా శిశువులో ఇక్కడ పదిలపరుచుకునే భావనతో పాటుగా విపర్యాత్మక భావన లేదా విపర్యాత్మక భావన, రివర్సబిలిటీ అనేటటువంటిది కూడా ఏర్పడుతుంది.
దానితో పాటు ఇక్కడ ఇతని యొక్క మానసిక వికాసం అంతా కూడా మూర్త విషయాలకు, కాంక్రీట్ విషయాలకు మాత్రమే పరిమితము కావడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ శిశువులో నిగమన వివేచనము, డిడక్టివ్ రీజనింగ్, నిగమన వివేచనము మరియు ఆగమన వివేచనము అనేటటువంటిది, ఆగమన వివేచనము, ఇండక్టివ్ రీజనింగ్ అనేటివి డెవలప్ కావడం జరుగుతూ ఉంది. మరి మూర్త విషయాలకే పరిమితం అన్నారు కదా. ఎగ్జాంపుల్స్, మూర్త విషయాలకే పరిమితము అని అంటే రాము అనేటటువంటి ఒక విద్యార్థికి ఎదురుగా ఎక్స్, వై, జెడ్ అనే ముగ్గురు విద్యార్థులను నిలబెట్టి ఇందులో ఎక్స్ కంటే వై పెద్దగా పొడవుగా ఉన్నారు, వై కంటే జెడ్ పొడవుగా ఉన్నారు, ఇందులో పొడవైన వారు ఎవరు అని అంటే జెడ్ అని చెప్పగలుగుతాడు. కానీ రాము ఎదురుగా ఎక్స్, వై, జెడ్ లేకుండా ఎక్స్ కంటే వై పొడవు, వై కంటే జెడ్ పొడవు అని చెప్పినప్పుడు ఏమీ చెప్పలేడు. మరొక ఉదాహరణ తీసుకుంటే రాము పాఠశాల నుండి ఎక్కడి నుంచైనా, పాఠశాల నుండి ఏ మార్గం నుంచైనా తన ఇంటికి వెళ్ళగలడు. కానీ మీ ఇంటికి ఎలా వెళ్ళాలో దారి చెప్పమంటే చెప్పలేడు. ఎందుకు అనంటే కారణము అతని యొక్క ప్రజ్ఞా వికాసము, అతడి యొక్క మానసిక వికాసము అనేది కేవలము కనిపించే అంశాలకు, మూర్త విషయాలకు మాత్రమే పరిమితం కావడం అనే విషయాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఇక నెక్స్ట్ నిగమన వివేచనము, ఆగమన వివేచనము. నిగమన వివేచనాన్ని డిడక్టివ్ రీజనింగ్ అంటాం. ఈ డిడక్టివ్ రీజనింగ్లో సాధారణ అంశాల నుండి ప్రత్యేక అంశాలకు వెళ్ళడాన్ని, సాధారణ అంశాల నుండి ప్రత్యేక అంశాలకు వెళ్ళడాన్ని నిగమన వివేచనము అంటాం. అంటే ఒక ఉదాహరణ కనుక మనం చూసినట్లు అయితే లోహాలు వేడి చేస్తే వ్యాకోచిస్తాయి. ఇది సాధారణీకరణం, జనరలైజేషన్. సాధారణీకరణం నుంచి ప్రత్యేక అంశాలకి వెండి వేడి చేస్తే వ్యాకోచిస్తుంది, బంగారం వేడి చేస్తే వ్యాకోచిస్తుంది, ఇనుము వేడి చేస్తే వ్యాకోచిస్తుంది. ఇలా సాధారణ అంశముల నుంచి ప్రత్యేక అంశాలకు వెళ్ళడాన్ని నిగమన వివేచనం అంటారు. దానికి ఆపోజిట్గా ఇండక్టివ్, ఆగమన వివేచనం, ప్రత్యేక అంశాల నుండి సాధారణ అంశాలకు వెళ్ళడం. అంటే రివర్స్గా ఆలోచించాలి. ఇప్పుడు నిగమనానికి రివర్స్గా బంగారం వేడి చేస్తే వ్యాకోచిస్తుంది, వెండి వేడి చేస్తే వ్యాకోచిస్తుంది, ఇనుము వేడి చేస్తే వ్యాకోచిస్తుంది. ఇలా ప్రత్యేక అంశాల నుంచి సాధారణ అంశాల వైపుకు వెళ్ళడము. వేడి చేస్తే లోహాలన్నీ వ్యాకోచిస్తాయి. ఇట్లాంటి భావనలు శిశువులో మూర్త ప్రచాలక దశలో అభివృద్ధి చెందడం జరుగుతుంది. మరొక ఉదాహరణ కనుక తీసుకుంటే ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు రేపు 3 నుండి 5 తరగతులకు సెలవు అని ప్రకటించాడు. అప్పుడు 4వ తరగతి విద్యార్థి రేపు మాకు సెలవు అని ఆలోచించడమునే మూర్త ప్రచాలక దశకు చెందిన శిశువు మనం గమనించవచ్చు. చూడండి, ఇందులో ఉన్నటువంటి అంశాలను పదిలపరుచుకునే భావన ఏర్పడుతుంది. విపర్యాత్మక భావన, మూర్త విషయాలకే పరిమితం ఇక్కడ తన యొక్క ప్రజ్ఞాశక్తి లేదా తన వికాసము. అదేవిధంగా నిగమన వివేచనం చేస్తాడు, దానితో పాటు ఆగమన వివేచనం అనేటటువంటివి కూడా అభివృద్ధి చెందడం అనేటటువంటిది జరుగుతుంది మూర్త ప్రచాలక దశలో. ఆ తర్వాత ఉన్నటువంటిది అమూర్త ప్రచాలక దశ. అమూర్త ప్రచాలక దశ యొక్క వయస్సును మనం అబ్జర్వ్ చేసినప్పుడు పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో చివరి దశ అమూర్త ప్రచాలక దశ. ఇది 11 నుంచి 15 లేదా 16 సంవత్సరాలు, 15-16 సంవత్సరాల మధ్య సంజ్ఞానాత్మక వికాసము పూర్తవుతుంది. ఈ అమూర్త ప్రచాలక దశలో శిశువు లేదా బాలుడు లేదా బాలిక ప్రధానంగా ఈ అమూర్త ప్రచాలక దశల్లో కంటికి కనిపించని అమూర్తమైనటువంటి విషయాలతో వ్యవహరించడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా శిశువులో అమూర్త ఆలోచన పెరుగుతుంది. అమూర్త ఆలోచనతో పాటు ప్రజ్ఞా సామర్థ్యం పెరుగుతుంది.
ప్రజ్ఞా వికాసము పెరుగుతుంది. అదేవిధంగా స్మృతి సామర్థ్యము, దానితో పాటు తార్కిక ఆలోచన, అదేవిధంగా ఒక సమస్యకు ఒకే విధమైన పరిష్కారం కాకుండా విభిన్న పరిష్కారాలను ఆలోచిస్తాడు. అంటే సింపుల్గా మనము విభిన్న ఆలోచనను కలిగి ఉండడము అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా శిశువులో ఇక్కడ సృజనాత్మకత, క్రియేటివిటీ అనేటటువంటిది అభివృద్ధి చెందుతుంది. దానితో పాటు కార్యాకరణ సంబంధము, కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ను గురించి కూడా తెలుసుకుంటాడు. ఊహా పరికల్పన, ఇవన్నీ లక్షణాలు కూడా అమూర్త ప్రచాలక దశలో పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో అభివృద్ధి చెందుతాయి. కార్యసంబంధము, కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్కి ఉదాహరణ, నిప్పు లేనిదే పొగరాదు. ఇక్కడ నిప్పు కారణమైతే పొగ అనేది ఫలితం. ఇట్లా కార్యాకరణ సంబంధాన్ని తెలుసుకుంటాడు. కొత్తదనంగా ఆలోచిస్తాడు. సృజనాత్మకత, ఊహ పరికల్పనను కలిగి ఉంటాడు. విభిన్న ఆలోచనను కలిగి ఉంటాడు. తార్కిక ఆలోచనను కలిగి ఉంటాడు. స్మృతిని కలిగి ఉంటాడు. ప్రజ్ఞా వికాసం జరుగుతుంది అమూర్త ప్రచాలక దశలో. శిశువు అమూర్త ప్రచాలక దశలో శాబ్దిక రూపంలో ఉన్న వాటిని, శాబ్దిక రూపంలో ఉన్నటువంటి అంశాలు, వర్బల్ శాబ్దిక రూపంలో ఉన్న అంశాలను చిత్రాల రూపంలోకి మారుస్తాడు. చిత్రాల రూపంలో ఉన్నటువంటి అంశాలను శాబ్దిక రూపంలోకి మారుస్తాడు. చూడండి, ఇక్కడ శాబ్దికంలో వర్బల్లో ఉన్న వాటిని ఇమేజెస్గా మారుస్తాడు. ఇమేజెస్ రూపంలో ఉన్న వాటిని వర్బల్ రూపంలోకి కూడా మార్చడం అనేది జరుగుతుంది. ఇది అమూర్త ప్రచాలక దశ, 4వ దశ. ఇది ప్రధానంగా జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతానికి సంబంధించినటువంటి అంశాలు. థ్యాంక్ యూ.